సంపద సృష్టిలో భాగంగా కూటమి ప్రభుత్వం మరో 4,548 కోట్లు అప్పు చేసింది. ఈ నెలకి, ఈ మార్చి నెలకు సంబంధించి 4,548 కోట్లు అప్పు చేసింది. అంటే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి, అంటే జూన్ 2024 నుండి ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయకుండానే, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండానే, విద్యార్థులకు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకుండానే, తల్లికి వందనం ఇవ్వకుండానే, రైతులకు రైతు భరోసా ఇవ్వకుండానే, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండానే అక్షరాల 1,13,380 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు. 1,13,380 కోట్లు ఎటువంటి సంక్షేమ పథకాలు చేయకుండా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పుల లెక్క ఇది. దీంట్లో కూడా ఇది పక్కన పెడితే నిన్న రాష్ట్ర ప్రభుత్వం 2.86 కోట్లు సిద్ధార్థ్ లూత్రా గారికి రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 2.86 కోట్లు ప్రజల సొమ్ముని ఏ విధంగా దారి మళ్లిస్తున్నారో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మరోవైపు అప్పులు చేసుకుంటూ వస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి పెడుతున్నారు. రాష్ట్ర ఆదాయం ఏమైనా పెరుగుతుందా అంటే రాష్ట్ర ఆదాయం రోజు రోజుకి దిగజారిపోతుంది. రాష్ట్ర ఆదాయం దిగజారిపోతుంది. అప్పులు ఏమో ఎగబాగుతున్నాయి, అప్పుల డబ్బులు ఏమో డైవర్ట్ చేస్తున్నారు. మన అమరావతి అని చెప్పేసి అక్కడ ఒక పెద్ద బ్రహ్మరావతి గ్రాఫిక్స్ చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇమేజెస్ అన్నింటిని కూడా గ్రాఫిక్స్లో భలే డిజైన్ చేసి మరీ చూపిస్తున్నారు. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు మద్రాస్ ఐఐటికి వెళ్ళి అక్కడ తన గొప్పల్ని తనని తానే పొగడుకుంటున్నాడు. ఎక్కడైనా సరే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ, సీనియర్ పొలిటికల్ లీడర్లైనా ఎవరైనా సరే ఎవరికి వాడు గొప్పగా చెప్పుకోకూడదు. వాళ్ళ గురించి 10 మంది చెప్పుకోవాలి. ఇదిగో నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చేశాడు, అలా చేశాడు, అదిగో అది చేశాడు, గొప్పగా చెప్పుకోవాలి. ఇక్కడేమంటే మన డబ్బులు మనమే కొట్టుకోవాలి. మన డబ్బులు మనమే కొట్టుకోవాలా. ఏఐని నేనే తెచ్చా ఇండియాకి, సాఫ్ట్వేర్ని నేనే తెచ్చా, అసలు నేను కానీ సాఫ్ట్వేర్ తేకుండా ఉంటే అసలు ఇండియానే లేదు. అదో రకమైన డప్పు. నిన్న కూడా ఏదో డబ్బులు కొట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఐఐటికి వెళ్ళి. అక్కడికి వెళ్ళి ఇంగ్లీష్లో కూడా మాట్లాడాడు. ఇంగ్లీష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే చెప్పేది, ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు కూడా అవసరం, చాలా ఇంపార్టెంట్ అనేది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారి పూర్తి స్పీచ్ చూస్తే ఇంగ్లీష్ ఎంత ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా అర్థమైంది. ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పినటువంటి మాటలో, నిన్న చేసినటువంటి హంగామా చూస్తే ఆయనకి మనం నిజంగానే దండం పెట్టచ్చు. అఫ్కోర్స్ ఆయన సీనియర్ పొలిటికల్ లీడర్, తప్పు లేదు. కానీ తన గొప్పల్ని తానే చెప్పుకోవడం తప్పు. తాను చేసినటువంటి మంచిని 10 మంది చెప్పుకోవాలి, 10 మంది వ్యక్తులు చెప్పాలా. అంతేగాని మన డప్పులు మనం కొట్టుకోకూడదు కదా. అదేవిధంగా రాష్ట్ర అప్పుల సంగతి ఒకసారి ప్రజలను కూడా ఆలోచన చేస్తే బాగుంటుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి పనిచేశాడు, అప్పులు చేసి పంచుతున్నాడని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు అప్పులు చేస్తున్నారు కదా, డబ్బులంతా ఎక్కడికి పోతున్నాయి, ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయి, ఎవరు మింగుతున్నారు? ఎవరు? సిద్ధార్థ్ లూత్రా అలాంటి వ్యక్తులకు పోతున్నాయి డబ్బులు. ఇంకా పచ్చ మీడియాకి డైవర్ట్ చేస్తుంటారు డబ్బులు. ఆలోచన చేయాలా, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలా. ఇటువంటి వాళ్ళకి మనం అధికారం ఇచ్చిందని చెప్పేసి ఒకసారి ఆలోచన చేయాలా. ఒకసారి కాదు, 10 సార్లు ఆలోచన చేయాలి. అఫ్కోర్స్ ఓటేసి గెలిపించిన తర్వాత 5 సంవత్సరాలు అయితే సైలెంట్గా ఉండాలా. తర్వాతనే సరే ఆలోచన చేసి ఇటువంటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. 1,00,000 కోట్లు అంటే మామూలు విషయమా? 1 సంవత్సరం కూడా కాలే, సంవత్సరం కాకుండా 1,00,000 కోట్లు అప్పు చేశారంటే ఇంకా 4 సంవత్సరాలు ఇంకెన్ని కోట్లు అప్పు చేస్తారు? ఇది ఓన్లీ నార్మల్ అప్పులే. ఇంకా వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన అప్పులు, ఇంకా డిఫరెంట్ ప్లేస్ నుంచి తీసుకొచ్చిన అప్పులు, అవి ఒక లెక్క, అది పెద్ద లెక్క. ఇంకా అది అసలు ఏమవుతుందో రాష్ట్ర పరిస్థితి ఆ దేవుడికే ఎరుక.